సృజన ప్రేమలో పడిందా? పేరు ఊరు లేకుండా రాసిందేంటి? జాగ్రత్త పడిందా పడుతుందా? వెంటనే ఇదెవరిని ప్రేమిస్తుందో తెలుసుకోవాలి. లేకపోతే దీనికున్న తిక్కకి ఏదో ఒక రోజు ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చినా వచ్చేస్తుంది. అప్పుడు దీని మొగుడు ఇంటికి యజమానవుతాడు, నా ఆశలకి గండి కొడతాడు. అలా జరగకూడదంటే వాడెవడో తెలుసుకొని నా గుప్పెట్లో పెట్టుకోవాలి. కాదు కుదరదు, గుప్పెట్లో నుంచి జారిపోతాను అంటే నోట్లో తులసి నీళ్లు పోయాలి. ఏంటి భయపడ్డావా? లేదమ్మా. ఏంటి ఇక్కడ? కాఫీ ఇద్దామని. ఓ థ్యాంక్స్. ఏంటమ్మా ఇది? అది చదివావా? ఆ, ఏమర్థమైంది? ఏదో ప్రేమలేఖలాగా. బానే గెస్ చేసావు. అంటే నువ్వు ప్రేమలో పడ్డావా? అలాగే అనుకో. ఎవరిని? సస్పెన్స్. ఎవరో చెప్తే నేను సాయం చేస్తాను కదా. చేస్తావా? హా, వద్దు. అమ్మలాంటి దాన్ని నా కూతురైతే సాయం చేయనా? అమ్మలాంటి దానివి, అమ్మవి కాదు కదా. వసుదా డార్లింగ్, కొన్ని విషయాలు కొంతవరకే తెలియాలి, అప్పుడే థ్రిల్ ఉంటుంది. ఎనీవే, కాఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. దీని బొంద. ఇది నాకు థ్రిల్ ఇవ్వడం కాదా, ఇది ప్రేమించేవాడెవడో కనుక్కొని వాణ్ణి చంపి దీనికి బహుమతిగా ఇస్తాను. చెప్పక్క. దీని ప్రేమ చావాలి, ఇది ప్రేమించినోడు చావాలి. ఆ చావు ఎంత భయంకరంగా ఉండాలంటే వారం రోజుల వరకు ఏ టీవీలో చూసినా ఏ పేపర్ చదివినా దాని గురించే మాట్లాడుకోవాలి. మాటిస్తున్నానక్క, పని అయిపోయిందనుకో. నా ఎత్తు 5 అడుగుల 10 అంగుళాలు. నా బరువు రాత్రి 10 గంటల సమయంలో చూసుకున్నప్పుడు 74. ఇప్పుడెంతో తెలీదు. చూడ్డానికి అందంగానే ఉంటాను. నవ్వితే నా పళ్ళు కూడా అందంగా కనిపిస్తాయి.
శ్రీకర్, పిలిస్తే పలకవే. పిలిచావా? ఇన్ఫాక్ట్ అరిచాను, వినపడలేదా? సారీ. ఏంటిదంతా? లవ్ లెటర్ రైటింగ్ ప్రాక్టీస్. అవునా? ఏంటిది? ఏంటివి? లవ్ లెటర్సా? జాబ్ అప్లికేషన్స్ లా, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లా ఉన్నాయి. సరే ఏడవకు, నేను హెల్ప్ చేస్తానులే. రాత్రి చెప్పాను కదా నీకు, లవ్ లెటర్లో తనకి నీ ప్రేమని చెప్పాలి. తనని నువ్వెంతగా ప్రేమిస్తున్నావో, తను నీ లైఫ్లోకి వస్తే నీ లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుందో, తను లేని నీ జీవితం ఎలా ఉంటుందో వివరిస్తూ చాలా బలమైన పదాలతో అర్థంగా రాయాలి. ప్లీజ్ కూర్చో. నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి. నా మనసు తనకు అర్థమయ్యేలా ఒక్క లెటర్ రాసివ్వు ప్లీజ్. నేను రాస్తే నా ప్రేమని తనకే ఎక్స్ప్రెస్ చేసినట్టు ఉంటుంది. నువ్వు రాయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. సరే చెప్పు. ఎవడై ఉంటాడు? అసలు ఈ సృజన ప్రేమిస్తుందా, ప్రేమ నటిస్తుందా? వాడి పేరు చెప్పమంటే ఎందుకు చెప్పట్లేదు? ఈ కళింగ ఏం చేస్తున్నాడు? నేను మంచి సంబంధం చూద్దాం అనుకునే లోపే తానే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటోంది. సృజన, గుడ్ మార్నింగ్. సృజన, సార్, కీస్. గుడ్ మార్నింగ్ తారా. ఇది ఆ సైట్కి సంబంధించిన ఫైలే కదా? ఆ కార్లో మేడం, కార్లో మర్చిపోయారా? వద్దులే గోపి, ఎప్పుడు లేని సృజన నా దగ్గర ఏదో దాస్తుందేంటి? ఏమై ఉంటుందబ్బా? తీసుకో. సృజన మేడం వచ్చారా? వచ్చారు, విత్ బాడీ గార్డ్.
లెటర్ గోపి చూస్తుంటాడో లేదో ఒకసారి చూసొద్దాం. గోపి, ఏంటి మేడం? ఆ, ఏం లేదులే. ఈ వసుధ అంటే ఏమనుకున్నారా? ఒకడొచ్చి నువ్వే కదా అని అంటాడా? నేను గుర్తులేనా అని అంతా గుర్తొచ్చినట్టు బెదిరిస్తాడు, భయపెట్టిస్తాడు. ఇంకొకరితేమో నువ్వు తల్లి లాంటి దానివే కానీ తల్లివి కాదుగా అంటుంది. నువ్వెవరిని ప్రేమిస్తున్నావనంటే అదంతా నీకెందుకు, ఇకపై వచ్చే ట్విస్ట్లు చూడు, థ్రిల్ మిస్ అవ్వకు అని అంటుంది. నేను వీళ్ళ కళ్ళకి వెర్రదాన్లా కనపడుతున్నానా? ఈ వసుధ కంటపడిన పచ్చని సంసారాలే పెటాకులయ్యాయి. అలాంటి నాతో పరాచకాల పగబట్టానంటే 10 జన్మలైనా పంతం వదలది వసుధ. అసలు ఆ సృజన ఎవరిని ప్రేమిస్తుందో వెంటనే తెలుసుకోవాలి. ఆ లెటర్ ఎవరికి రాసిందో తెలుసుకోవాలి, ఎవరిని చేరిందో తెలుసుకోవాలి. ఏం చేస్తున్నావురా? కళ్ళతో కాపలా కాస్తున్నానక్క. కంట పడితే కాటికి పంపి నీకు కబురు పంపిస్తా. అమ్మయ్యా, లెటర్ని చేరాల్సిన ప్లేస్కి అయితే చేర్చేశాను. గోపి చూసుంటాడా? ఎలా ఉండాల్సిన వాడు ఎలా అయ్యాడు? ఈ ఓవర్ యాక్షన్ చూడలేక చేస్తున్నాను. బాడీ గార్డ్ అంటే ఏదో గేట్ కీపర్ అనుకుంటున్నాడేమో, డోర్లు తీస్తూ వేస్తూ. ఈ అతి చూడటం కష్టం, కొంచెం కట్ చేయాలి. ఏం చేస్తున్నావు? డ్యూటీ చేస్తున్నా. బాడీ గార్డ్ అంటే గేటు దగ్గర గూర్ఖా కాదు, డోర్లు తీయడానికి ముయ్యడానికి. తనని కనుచూపు మేరలో గమనిస్తూ తనకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవడం. లేదు మేడం, నేను మొన్న ఒక సినిమాలో చూశాను. బాడీ గార్డ్ అంటే ఇలానే ఉంటాడు. అమ్మో, మళ్ళీ ఏం చేస్తుందోనని భయపడ్డాను. నేను సృజన మేడం దగ్గర ఉన్నంత వరకే సేఫ్. లేదు మేడం, నేను మొన్న ఒక సినిమాలో చూశాను. బాడీ గార్డ్ అంటే ఇలానే ఉంటాడు.
జోబులోకి ఈ లెటర్ ఎలా వచ్చింది? చిచి, ఈవిడికి ఇదేం బుద్ధి? ఇంట్లో పిల్లలు ఫారెన్లో మొగుడిని పెట్టుకొని నాకిలా రాసింది. ఈవిడ్ని ఇలాగే వదిలేస్తే రేపు చేతిలో పువ్వు పెట్టి నువ్వే నా లవర్ అన్నా అంటుంది. ఈవిడెక్కడా? ఏవిడా? అదే అండి, తారా గారు. ఏదో ఫోన్ వస్తే మాట్లాడుకుంటూ బయటికెళ్ళింది. ఫోన్ వచ్చి కాదు, నా కోపం గురించి భయపడి వెళ్ళుంటుంది. మేడం, చెప్పు గోపి. నాకు ఒక 5 నిమిషాలు పర్సనల్ వర్క్ ఉంది, వెళ్ళి రావచ్చా? ఎందుకై ఉంటుంది ఏమో, ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడో. సరే గోపి. థ్యాంక్ యూ మేడం. ఓకే, మీరు ఆ వర్క్ ఫినిష్ చేసేయండి. సాయంత్రం లోపు నా పని పూర్తి అవ్వాలి. ఓకే. ఈ రోజు అలాగే ఈ లెటరు మంచి స్మెల్ రావాలి. ఆ మెటీరియల్ అక్కడే ఉంచండి. అది వాళ్ళకు బాగా కనపడాలి కదా. అది వాళ్ళు చూసి పాజిటివ్గా రెస్పాండ్ అయితే హ్యాపీయే కదా.
ఏదో చేసినట్టున్నావు. అవును మేడం, కూల్ ఆయిల్ అయిపోతే కొంచెం పోసాను. బాగానే కవర్ చేస్తున్నావు. నేనొచ్చేసరికి ఇక్కడ లెటర్ పెట్టి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. ఏమైనా అన్నారా మేడం? ఏం లేదు. ఏంటి నన్ను చూసి నవ్వుతోంది? అంటే వర్కౌట్ అయినట్టేనా? ఎస్! చెప్పక్క. ఏంట్రా, ఏమైనా తెలిసిందా? ఏం లేదక్క. ఏం లేకపోవడం ఏంట్రా? ఏదో లవ్ లెటర్ రాసి దాన్ని లవర్కి ఇవ్వాలని తీసుకొచ్చింది కదా. నేను ప్రతి క్షణం చూస్తూనే ఉన్నానక్క. ఈరోజు కొత్త వారెవరు ఆఫీస్కి రాలేదు. కొత్త వాళ్ళే అని ఎందుకు అనుకుంటున్నావు? ఎవరైనా ఆఫీస్లో వాళ్ళైనా అయ్యుండొచ్చు కదా. అది చూశానక్క. ఆవిడ క్యాబిన్కి వెళ్ళిన ప్రతి ఒక్కరిని చూశాను. ఆవిడ ఎక్కడికి వెళ్ళినా అనుక్షణం కాపు కాశాను. ఎవరికి ఆ లెటర్ ఇవ్వలేదక్క. నమ్మొచ్చా? పూర్తిగా నమ్మొచ్చక్క. గోపి, ఇంతకాలం నువ్వు అమాయకుడివి అనుకున్నాను. లెటర్కి రిప్లై లెటర్, లెటర్కి స్ప్రే, దాని మీద ఫ్లవర్. నీలో మంచి టాలెంట్ ఉంది. హాయ్, ఎలా మొదలు పెట్టాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు. కానీ నా ప్రేమ నీకు తెలియాలంటే నా పదాలు నీ ముందు కదలాడాలిగా. చిన్నప్పుడు అమ్మ ప్రేమ అమృతంలా ఉంటుంది. నాన్న ప్రేమ అంతా నాకే అనిపిస్తుంది. వీటిని మించిన ప్రేమ ఏ ప్రేమ లేదేమో, ఇకపై రాదేమో అనిపిస్తుంది. కానీ మనసుకి నచ్చిన మనిషి కళ్ళ ముందు కదిలాడాక ఇంతకాలం వాళ్ళ నుంచి ప్రేమను తీసుకుంది, ప్రేమించడం నేర్చుకుంది. తనకి పంచడానికేనా అనిపిస్తుంది. కానీ చెప్తే ఏమవుతుందో అని భయం. చెప్పకపోతే నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావో అనే భయం. ఆ భయమే నాకు బాధ్యత నేర్పి నా ప్రేమను నీకు పరిచయం చెయ్యమంది. నా ప్రేమ పరిచయమే ఈ ఉత్తరం. అర్థం చేసుకుంటావని, నా ప్రేమని అంగీకరిస్తావని ఆశగా ఎదురుచూస్తూ నీ. నా ప్రేమ నీకు అర్థమైతే నా పేరు కూడా నీకు తెలుస్తుంది. అమ్మ గోపి, నేను నా లెటర్లో పేరు రాయకుండా సస్పెన్స్ పెట్టానని నువ్వు కూడా పేరు రాయకుండా ఆడుకుంటున్నావన్నమాట. ఏంటి, ఇంకా లెటర్ ఇవ్వలేదా? ఇచ్చాను, ఇది దానికి రిప్లై. ఏంటి, అప్పుడే రిప్లై కూడా వచ్చిందా? ఏది, నన్ను చదవని. పేర్లేదు. వీడెవడో ముదురు మునక్కాయ చెట్లా ఉన్నాడు. వీడు కనుక సృజనని పెళ్లి చేసుకుంటే నేను పన్నిన పథకాలన్నిటినీ కొజ్జి తీసి పోతేస్తాడు. ఎలా రాశాడు? అర్థమయ్యేలా వివరంగా. ఆ? అదే, తన మనసు నీకు అర్థమయ్యేలా
వివరంగా వివరిస్తూ రాశాడు. కరెక్ట్ గా చెప్పావు. ఆ, రిప్లై వచ్చిందిగా. ఇప్పటికైనా తనెవరో చెప్పొచ్చుగా. చెప్పేమంటావా? ఆ, చెప్పేమంటావా? 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 థ్రిల్ కోసం వెయిట్ చేయి. చెప్పను, చెప్పేస్తే థ్రిల్ పోతుందని. థ్రిల్ కోసం వెయిట్ చేయి. దీని థ్రిల్ తగలయ్యా. వాటెవరో తెలియకపోతే నాకు పిచ్చి పట్టేటట్టుంది. ఏంటి ఇవాళ ఇంత హ్యాపీగా ఉన్నావు? మామూలు హ్యాపీ కాదు, హ్యాపీ హ్యాపీయర్ హ్యాపీయెస్ట్. అదేంటో మాకు చెప్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాంగా. అయ్యో, ఇప్పుడు నా లవ్ గెలుస్తుందని చెప్తే తనెవరు అంటుంది. అప్పుడు సృజన పేరు చెప్పాలి. ఇప్పుడు వద్దులే, కొన్ని రోజుల తర్వాత కన్ఫర్మ్ అయ్యాక చెప్దాం. హలో మాస్టారు, డే డ్రీమ్సా? ఆ హ్యాపీ న్యూస్ ఏంటో చెప్తే మేము హ్యాపీ అవుతాంగా. నేను నీకు అబద్ధం చెప్పాను. ఇది హ్యాపీ న్యూసా? అబ్బా, చెప్పేది పూర్తిగా విను. చెప్పు. నిజానికి లవ్లో ఉన్నది నేను కాదు, ఆ లెటర్ నాకు కాదు. మరి నీకే అన్నంత బిల్డప్ ఇచ్చావు. అంత బిల్డప్ ఇవ్వకపోతే నువ్వు హెల్ప్ చేయవు కదా. మా ఫ్రెండు ఇంకా ఒక అమ్మాయి లవ్ లో ఉన్నారు. చాలా అంటే చాలా ఎక్కువగా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. నన్ను హెల్ప్ అడిగాడు. నీ హెల్ప్ తో ఒక లెటర్ రాసి వాడికిచ్చా. ఇప్పుడే ఫోన్ చేశాడు. ఎల్లో సిగ్నల్ పడిందన్నాడు. ఎల్లో సిగ్నల్ ఏంటి? అదే తారా, వాడు లెటర్ ఇచ్చాడంటే అవతలి వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ రాలేదంట. అలాగే త్వరలోనే గ్రీన్ సిగ్నల్ పడాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానని మీ ఫ్రెండ్కి చెప్పు. నువ్వు నిజంగా దేవతవి. అవతల వాళ్ళ ఆనందంలో నీ ఆనందాన్ని వెతుక్కుంటావు. మన జీవితంలో ఆనందం లేనప్పుడు కనీసం అవతల వాళ్ళ జీవితంలో ఆనందాన్ని చూసైనా ఆనందపడాలిగా. ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? వికాస్ నిన్ను వదిలి ఎక్కడికి పోలేదు. జస్ట్ జాబ్ పర్పస్ లో దూరంగా ఉన్నాడు. ఆ దూరం త్వరలోనే దగ్గరవుతుంది. నీ లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. పన్నిన ప్రతి పథకానికి ఏదో ఒక అడ్డొస్తుంది. ఆ సృజన ఎవరిని ప్రేమిస్తుందో తెలియట్లేదు. అంత కష్టపడి ఆదిత్య మౌర్యతో తీసుకున్న ఫోటోలున్న ఆ ఫోను ఆ తింగరి యశోద వల్ల పగిలిపోయింది. ఏది అనుకున్నట్టు జరగట్లేదు. ఎలా 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 గోపి, వాణ్ణి పట్టుకుంటే ఏమైనా తెలియచ్చు. నా కోసం చేసుకున్న రవ్వ లడ్డూల్ని వాడి చేతిలో పెడతాను. వాడి నుంచి నాకు కావలసిన సమాచారాన్ని రాపడతాను. తమ్ముడు, రాకా? ఇదిగో తమ్ముడు, ఇవి తీసుకో. ఏంటక్క ఇది? నీకోసం కష్టపడి రవ్వని దోరగా వేపి అందులో నెయ్యేసి కాదు పోసి వాటికి జీడిపప్పు అద్ది వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టి తీసుకొచ్చాను తమ్ముడు.
తీసుకో. ఎందుకక్క నీకు ఇంత కష్టం? నువ్వు నన్ను అక్క అని పిలిచినప్పటి నుంచి మనసులో లేదు. అయ్యో నాకిలాంటి తమ్ముడు లేడే. ఉండుంటే ఈ అక్కకి చేదోడు వాదోడుగా ఉంటూ అడక్కపోయినా సాయం చేస్తూ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం ఇస్తూ ఉండేవాడే అని బాధపడుతూ ఉన్నాను. దానికి బాధపడటం నన్ను నీ తమ్ముడే అనుకో. నీకేం కావాలో చెప్పు. నాకేం కోరికలు ఉంటాయి తమ్ముడు. ఈ ఇంటి మనిషిగా, అదే ఈ ఇంటి మేనేజర్గా ఈ ఇంటిని, ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా, ఎలాంటి ఉపద్రవం ముంచుకు రాకుండా. అవును తమ్ముడు, మీ సృజన మేడం నీతో ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అక్క. సొంత మనిషిలా చూసుకుంటుంది. అన్ని విషయాలు నీతో చెప్తుందా? ప్రతి విషయం. అవును, ఆవిడేంటి ఈ మధ్య అదోలా ఉంటుంది? అదోలా అంటే? అదోలా అంటే ఆవిడలో ఆవిడ మురిసిపోతూ, సిగ్గుపడుతూ, నవ్వుకుంటూ. అవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడ దగ్గరికి ఎవరైనా రావడం కానీ, ఏదైనా మాట్లాడడం కానీ, ఏదైనా ఇవ్వడం కానీ చూసావా? ఆవిడ దగ్గరికి ఎవరైనా రావడమా? అది బాడీగార్డ్ గోపి ఉండగా. అసాధ్యం. ఈ బాడీగార్డ్ గోపి ఉన్నంత వరకు ఆవిడ దగ్గరికి గాలి కూడా రాదు. వీడు తింగరాడు. కాగుణంతో చెప్పరా అంటే బండీరాకి దీర్ఘమిస్తే బండీరా అంటాడు. ఇప్పుడెలా? ఆ సృజన ఎవరినైనా ప్రేమిస్తుందా అని సూటిగా అడిగితే వద్దులే. ఆ బస్సుదొచ్చి మీరెవరినైనా ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది అని నేరుగా సృజన దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అయిపోయాక మొత్తం తినేసావా? మొత్తం తినేసానక్క. మరి దీన్ని మిగిల్చావే? చూసుకోలేదక్క. తిండికి తిండిపోతూ పనికి పనికిరాడు అంటే ఎవరో అనుకున్నాను. వీడే. అయ్యో అక్క, ఈసారి నువ్వుండలు చెయ్యక్క. అవంటే నాకు చాలా ఇష్టం. నువ్వుండలేగా, చేస్తాను. సృజన, సృజన, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చెప్పక్క. ఎక్కడున్నావు? గెస్ట్ హౌస్ దగ్గర. అక్కడేం చేస్తున్నావు? ఇలా జరగకూడదు.
డాక్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ లెటర్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకొంచెం డోసేజ్ పెంచడానికి ఈ గిఫ్ట్ ఇస్తాను. మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా ఎన్ని నాళ్ళిలా ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెనుతరిమే సంబరం అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా ఊహలోని ఊయలోని జారిపోకే సమయమా తడబడే తలపుల తపన ఇదని తెలపక మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా నీ మీద ప్రేమతో నా చేతులతో చేసిన కళారూపం. ఈవిడి గారికి నేను ఎంతలా చెప్పినా కూడా చెవికి ఎక్కలేదన్నమాట. ఈవిడికి ఇలా కాదు. గోపి, ఆఫీస్ కి టైం అవుతుంది. అమ్మో, దీన్ని ఇప్పుడు సృజన గారు చూశారంటే దీన్ని ఇక్కడ పెట్టకూడదు. ఆవిడ గారి దగ్గరికి తీసుకెళ్లి కడిగి పారేయాలి. గోపి, వస్తున్నావా? వస్తున్నా మేడం. ఇదేంటి బ్యాగుతో వస్తున్నాడు? చేతిలో ఏంటిది? గిఫ్ట్ అండి. ఎవరికి? నాకే మేడం. కూర్చోండి. ఏంటి, నేను డ్రైవ్ చేయాలా? సారీ మేడం. గోపి, నిజం చెప్పు, ఏంటిది? గిఫ్టేనండి. ఎవరికి? ఇప్పుడు నన్నేం అడగండి. అమ్మ గోపి,
నువ్వు సామాన్యుడివి కాదు. నేను నీ కోసం ఉదయాన్నే వెళ్ళి గిఫ్ట్ తయారు చేయించుకొస్తే నువ్వు నా కోసం ఆల్రెడీ గిఫ్ట్ కొని తెచ్చావా? చూస్తా, ఎలాగైనా ఆ గిఫ్ట్ నా దగ్గరికే రావాలిగా. త్వరగా ఆ గిఫ్ట్ బ్యాగ్ తెచ్చి నాకు ఇవ్వు. అందులో ఏం గిఫ్ట్ ఉందో చూడాలి అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. సృజన, గిఫ్ట్ ఇచ్చావా? యా, వెయిటింగ్ ఫర్ రిటర్న్ గిఫ్ట్. రిటర్న్ గిఫ్టా? అర్థం కావట్లా. తర్వాత డీటెయిల్డ్ గా చెప్తా. మేడం, ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి మేడం. అర్జెంటా? నేను క్యాంటీన్లో ఉంటాను, మీరు త్వరగా రండి. మళ్ళీ ఇదెందుకు దండగా? మేడం, ఏంటి గోపి రమ్మన్నావు? మీకింతకు ముందే చెప్పాను ఇలాంటివి చెయ్యొద్దు అని. ఏం చెప్పావు? ఏం చెప్పానంటారేంటి? ఏం చెప్పాను మీకు తెలీదా? గుర్తులేదా? గుర్తులేదు, తెలీదు. ఏంటిది? యు ఆర్ సూపర్ సపోర్టివ్ స్వామి. బంగారం, కిట్ని చూడు. నా ప్రేమని ఫీల్ అవ్వు. త్వరగా నీ ప్రేమని నాకివ్వు. ఓ, వచ్చావా? ఎక్కడికి వెళ్ళారు సార్? చెప్పాను కదా, బాగా తలనొప్పి, వామిట్ కూడా అయింది.
స్ట్రాంగ్ కాఫీ. వామిట్ అయింది కదా, నోరంతా చేదైపోయింది. ఇప్పుడొద్దు, నువ్వు తాగేసేయి. వావ్, నా ప్రేమ నీకు గుర్తుండిపోవాలని నీకోసం మంచి గిఫ్ట్ని వెతికాను. ప్రేమకు చిహ్నంగా ఇంత గొప్ప కట్టడాన్ని ప్రపంచం ముందుంచిన షాజహాన్ సాక్షిగా ఐ లవ్ యూ. గిఫ్ట్ చూసుంటుందా? నేను పెట్టిన లెటర్ చదివుంటుందా? చూస్తే పోలా? చూసిందంటే నా పంట పండిందనిగా. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, చెంపకు పింపుల్ల. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, కళ్ళకు రేబాన్ల. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మందుకు మంచింగా. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, పిల్ల పిల్ల. హాయ్ తారా, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? సారీ, రైట్ క్వశ్చన్ ఇన్ రాంగ్ టైం. నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ నీకా నాకా? కొంచెం నాకే. నీ ప్రోత్సాహంతో ఈ రోజు మా ఫ్రెండ్ వాడి లవర్కి మంచి గిఫ్ట్ ఇవ్వమని చెప్పా. వాడిచ్చాడంట. ఆ అమ్మాయి ఫుల్ హ్యాపీ, వీడు ఫుల్ హ్యాపీ. నేను చెప్పానా ఇమ్మని? సారీ స్మాల్ బిజినెస్ డిస్కషన్, ప్లీజ్ క్యారీ ఆన్. సారీ, అందుకే నువ్విచ్చిన ప్రోత్సాహంతో అన్నాను. అంటే మొన్న లెటర్ రాసేటప్పుడు హెల్ప్ చేసావు, ఆ ప్రోత్సాహంతో అని నా ఫీలింగ్. మీ ఫీలింగ్స్ ని, మీ లవ్ ని నాతో చెప్పకండి. నేను 190 ఇరిటేషన్స్తో ఉన్నాను. మధ్యలో ఇవన్నీ చెప్పి నన్ను ఇంకా ఇరిటేట్ చేయొద్దు. ఏమైంది తారా, ఎందుకలా ఉన్నావు? ప్లీజ్ శ్రీకర్, ఇప్పుడు నన్నేం అడగొద్దు. ఇరిటేషన్లో ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడుకునే మాటలు కూడా అపార్థాలకి దారితీస్తాయి. ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ అవర్ ఫ్రెండ్షిప్ ఫర్ స్మాల్ రీజన్స్ శ్రీకర్. సారీ. సారీ శ్రీకర్, నేనేదో ఇరిటేషన్లో ఉండి ఆ ఇరిటేషన్ని నీ మీద. ఇట్స్ ఓకే తారా. ఫ్రెండ్ అంటే సాయం కోరేవాడు మాత్రమే కాదు, ఇలాంటివి భరించేవాడు కూడా. తారా గారికి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వినటం లేదు. నా వల్ల ఆవిడ జీవితం నాశనం అయితే నేను తట్టుకోలేను. ఇప్పుడు ఎలా? హా, మేడం, మిమ్మల్ని సృజన మేడం కొత్త ప్రాజెక్ట్ ఫైల్ తీసుకొని రమ్మన్నారు.
ఎలా హా. మేడం నన్ను కూడా పిలిచారా? ఆ, మిమ్మల్ని మీ పని చూసుకోమన్నారు. నన్నేమో ఈ ఫైల్ తీసుకొని రామన్నారు. హ్మ్. సృజన పిలిచావంట? గోపి చెప్పాడు. నా క్యాబిన్ లో నుంచి గోపి రావడం తార చూస్తుంటుంది. ఎందుకెళ్ళావని అడుగుంటుంది. తప్పించుకోవడానికి అలా చెప్పుంటాడు. అదే కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని నేనే పిలవమన్నాను. కూర్చో. ఓకే. అయ్యో, ఓకే, మీ నవ్వు అయిపోయాక ఫోన్ చేయండి. ఏ సారీ. ఏంటి కొత్తగా? చాలా రోజుల తర్వాత వీడియో కాల్ చేశారు. అరా, ఈరోజు నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ గురించి నీతో మాట్లాడాలి. అది చెప్పేటప్పుడు ఐ వాంటెడ్ టు సీ యువర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్. ఫోనా? ఎవరు చేశారు? గోపి.